హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కోసం ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ నిన్నటి వరకు మన క్లాసెస్లో హ్యాండ్స్ కోసం అయితే అయ్యాయి కదా. సో హ్యాండ్స్లోనే ఒక చిన్న టాపిక్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ కోసం అయితే చెప్తాను. ఇది వచ్చేసరికి క్లాస్ 4. ఆల్రెడీ నేను 3 క్లాసెస్ అయితే అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త వారికి కూడా డీటెయిల్గా అర్థమయ్యేటట్లుగా క్లాసెస్ అనేవి చెప్తున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 3 క్లాసెస్ కూడా చూడండి. అప్పుడే మీకు ఈ 4th క్లాస్ అయితే అర్థమవుతుంది. చూడండి, ఇది వచ్చేసరికి క్లాస్ 4 అనమాట. హ్యాండ్ కోసం చెప్తానన్నాను కదా. నార్మల్గా మన హ్యాండ్ షేప్ ఎలా ఉంటుంది, అలా ఒక డ్రాయింగ్ అయితే వేస్తాను చూడండి. ఇక్కడ మనకి స్మాల్ సైజ్ అనుకోండి, పర్వాలేదు, స్మాల్ మీడియం సైజెస్కి. బట్ లార్జ్ సైజ్ నుండి వచ్చేసరికి ఏంటంటే మనకి 40 సైజ్ అయిపోతుందన్నమాట. 40 ప్లస్ సైజెస్కి మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందనుకోండి. మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు దించుతాం కదా. అండ్ అప్పుడు మనకి ఎంత ఉండదన్నమాట. చూడండి, ఇది 40 సైజు బ్లౌజ్ హ్యాండ్ అనుకుందాం. ఈ హ్యాండ్కి మనకి ఆర్మ్ లూజు 9 నుండి 10 మధ్యలో ఉంటుంది కదా. సో చూడండి, 9 నుండి 10 మధ్యలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు తీసుకుంటాము. అలాంటి టైంలో హ్యాండ్ హైట్ అన్నది మనం 5 ఇంచెస్ అనుకోండి. మనకి ఎంత మిగలదు అసలు? 3.5 ఇంచులు తీసుకుంటే ఇంకా 1.5 ఇంచు మాత్రమే మనకి ఉంటుందన్నమాట. ఎక్కడ సైడ్ జాయింట్ చేసే వైపున. సో అక్కడ 1.5 ఇంచు ఉంటుంది. అండ్ మళ్ళీ మనం కింద వైపున పై వైపున ఫోల్డ్ చేస్తాం. అంటే ఖర్చు కోసం పోతుంది కదా. సో ఖర్చు కోసం ఫోల్డ్ చేసుకుంటే అక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది మనకి చంక వైపుకి ఎగబాకిరిపోయినట్లు అయిపోతుందన్నమాట. సో అలా అవ్వకూడదు అనుకుంటే మనం కింద వైపుకి ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎక్కడ మనం హ్యాండ్ పై వైపుని పెంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ హైట్ అయితే 5 ఇంచెసే కాబట్టి అక్కడ హైట్ అలానే ఉంచాలి. ఇక్కడ కింద వైపుకి ఇలా ఒక ఎంతైతే మనకి హైట్ కావాలి అనుకుంటున్నామో అది బ్లౌజ్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అక్కడ వాళ్ళ హైట్ ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు మనం. అంతవరకు కూడా కిందకి ఇలా దించుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. మెయిన్గా కస్టమర్కి అయితే పైకి ఎగబాగిరిపోకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. ఆల్రెడీ మనకి టైలరింగ్ వచ్చినా సరే చాలామందికి ఈ టిప్ తెలియక కస్టమర్స్ని అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇదొక్క పాయింట్ తెలుసుకున్నారంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఫ్యూచర్లో ఎవరివైనా పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చేటప్పుడు ఇలా గనక అయితే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి. మాకు అన్ని హ్యాండ్స్ వచ్చేసి కదా అనుకుంటారు. బట్ ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి అయినా సరే ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తామన్నమాట. సో నాకు కూడా కొత్తలో ఇలాంటి బ్లౌజెస్ అయితే వచ్చాయి. ఒక ఆవిడ ఒకసారి బ్లౌజ్ ఇచ్చిందనమాట. సో ఆవిడది పెద్ద సైజ్ అనమాట. 40 సైజ్ కన్నా ఇంకా ఎక్కువ, 44 అలా ఉంటుంది. సో ఆవిడ హ్యాండ్ హైట్ తక్కువ అనమాట. 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ ఉండేది. సో మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ అన్నది పావు తక్కువ 4 అలా తీసుకుంటాం కదా. సో ఆ టైంలో ఇంకా నాకు తెలియదు అనమాట. అప్పుడు మిస్టేక్ అయ్యింది. సో అప్పటి నుండి బ్లౌజెస్ ఇవ్వడం అనేది ఆపేశారనమాట. సో ఇలాంటి ప్రాబ్లం తర్వాత మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఇంకొక కస్టమర్ వచ్చేటప్పుడు నేను ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను. చాలా బాగా యూజ్ అయ్యింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో మనకి బ్లౌజ్ అంతట్లో కూడా బ్యాక్ పార్ట్ అనేది చాలా మెయిన్ అండ్ చాలా పర్ఫెక్ట్గా ఇది మనం మార్కింగ్ చేసి కటింగ్ చేయగలిగితేనే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో బ్యాక్ పార్ట్లో మనకి మెయిన్గా కొన్ని మార్కింగ్స్ అనేవి తెలుసుకోవాలి. అందులో నేను ఏది మెయిన్ అంటాను అంటే నెక్, షోల్డరు, ఈ రెండు మనకి తెలిస్తే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మనం మార్కింగ్ చేసుకోగలుగుతాము. అంటే ఈ నెక్, షోల్డరు ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలి, ఇది ఒక్క పాయింట్ తెలిస్తే చాలు. ఇంకా మిగతా బ్లౌజ్ అంతా కూడా ఈజీగా మార్కింగ్ చేసి కటింగ్ చేసేయగలుగుతాము. ఏ సైజ్ బ్లౌజ్ అయినా, ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఏ సైజ్కి ఎంత నెక్ పెట్టుకోవాలి, నెక్ షోల్డర్ కలిపి ఎంత మార్కింగ్ చేసుకోవాలి అన్నది తెలిసింది అనుకోండి, మనం మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా ఈజీగానే చేసుకోగలుగుతాము. ఇంకా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. మెయిన్గా మన బ్లౌజ్ కటింగ్లో చెస్ట్ లూజ్ అనేది ఎక్కడ కొలవము, చెస్ట్ లూజ్ డైరెక్ట్గా మార్కింగ్ కూడా చేయము. అయినా సరే పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా వస్తుంది. అండ్ ఎలాంటి వాళ్ళకి కూడా అంటే మీరు బిగినర్స్ అయినా సరే అసలు కన్ఫ్యూజే ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్మ్ లూజ్కి
1 ఇంచ్ యాడ్ చేసామనుకోండి మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అంతే. ఆర్మ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్ ఈక్వల్స్ టు చెస్ట్ లూజ్. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఇదొక్క పాయింట్ గుర్తుంచుకోండి చాలు. ఆర్మ్ లూజ్ ఎంతైనా కానివ్వండి 8 9 7 ఈ 7 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకోండి. 7కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 8 ఇంచెస్ వస్తుంది కదా! సో, ఆ 8 ఇంచెసే మనకి చెస్ట్ లూజ్ అనమాట. అదేంటి 8 ఇంచెస్ చెస్ట్ లూజ్ అంటుంది అనుకుంటున్నారా? మనం క్లాత్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మీదే తీసుకుంటాము కదా! ఫోల్డింగ్ మీద తీసుకున్నప్పుడు మనకి డబుల్ అవుతుంది. అంటే బ్యాక్ పార్టే కానివ్వండి, సింగిల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటాం కదా! ఒకవైపు 8 ఇంచెస్ తీసుకుంటే దానికి డబుల్ వస్తుంది మనకి. 8 + 8 16 వస్తుంది. అలానే మనం ఫ్రంట్ పార్ట్‌లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంకొక 16 అంటే టోటల్ 32 ఇంచెస్ అవుతుంది మీకు. ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ చూడండి మీకు రఫ్‌గా ఇక్కడ చూపిస్తున్నాను ఆర్మ్ లూజ్ చెక్ చేసి. నిన్న హ్యాండ్స్ కూడా పేపర్ మీద కటింగ్ చేసినప్పుడు ఎప్పుడో ఇదే బ్లౌజ్ మీద చెప్పాను కదా మీకు. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 9 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. సో, 9 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 10 ఇంచెస్ వస్తుంది. సో, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అన్నది 10 ఇంచెస్ అనమాట. ఎప్పుడు ఆర్మ్ లూజు 9 ఇంచెస్ ఉన్నప్పుడు. సో, 9 నుంచి 10 ఇంచెస్ లోపల ఉంటే సో, ఏదైనా కానివ్వండి 7 కానివ్వండి, 8 కానివ్వండి ఏదైనా సరే మనకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలనుకోండి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే వన్ సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అంతే. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. ఎలా ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసాం. అదే చెప్తున్నాను నేనిక్కడ. 1 ఇంచ్ అన్నది ఈ 10 ఇంచెస్ వచ్చింది కదా మనకి. సో, ఆ 10 ఇంచెస్ అన్నది ఓన్లీ వన్ సైడే. అలా మనకి 4 సైడ్స్ ఉంటాయి. కాబట్టి ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. సో, 40 సైజ్ బ్లౌజ్ అంటే లార్జ్ సైజ్ బ్లౌజ్. లార్జ్ సైజ్ బ్లౌజ్ అనమాట. సో, మీకు క్లియర్‌గా అర్థం కావాలని చెప్తున్నాను. చూసారా మీకు ఇందాక చెప్పాను కదా లార్జ్, మీడియం అనేసి అలా అనమాట. సో, లార్జ్ సైజ్ బ్లౌజ్ అనమాట. ఇంకా సైజెస్‌లా చెప్పాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి. ఆర్మ్ లూజ్ మ్యాక్సిమం మీకు అవసరం లేదు. ఎందుకంటే మనకి మనమే కుట్టుకుంటాం. ఎక్కడ ఎగ్జామ్ గట్టా అవ్వదు కదా! మనకి అర్థం కావడం కోసమే ఇవన్నీ. మీ అందరికీ అర్థం కావడం కోసమే నేను ఇలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో, నేను నేర్చుకునే కొత్తలో నాకెలా అయితే అర్థమయ్యేటట్లు నేర్చుకున్నానో మీ అందరికీ కూడా అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఎలా పడితే అలా చెప్పేసాను అనుకోండి చాలామందికి అర్థం కాదు. మన భాషలో మనకి వచ్చేటట్లు, మనకి అర్థమయ్యేటట్లు నేర్చుకుంటేనే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఏ పనైనా సరే. ఏదో నేర్చుకున్నాంలే అన్నట్టుంటే అది ఎప్పటికీ కూడా మన మైండ్‌లోకి ఎక్కదు. సో, మీ అందరికీ పర్ఫెక్ట్‌గా అర్థమవ్వాలని ఇలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా నేనైతే రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరికిని. అండ్ మీ డౌట్స్‌కి కొంచెం పెద్దదనుకోండి వీడియోస్‌లోనే చెప్తున్నాను. సో, చూడండి ఇక్కడైతే నేను సైజెస్ బట్టి రాశాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ స్మాల్ సైజు ఆర్మ్ లూజ్ వచ్చేసి 7-8 మధ్యలో ఉంటే స్మాల్ సైజు, 8-9 మధ్యలో ఉంటే మీడియము, 9-10 మధ్యలో ఉంటే లార్జు, ఇంకా 10 కన్నా ఎక్కువ ఉంటే ఎక్సెల్ అని ఇలా చెప్పాను కదా! ఇవి మీకు డౌట్ ఉంటే నోట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్టు షోల్డర్ అయితే మార్కింగ్ చేస్తున్నాననమాట. స్మాల్ సైజ్ అనుకోండి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ మీడియం సైజ్ అయితే 5.5, లార్జ్ అయితే 5.7, ఎక్సెల్ అయితే 6 ఇంచెస్ అనమాట. సో, ఇలా మనం సైజెస్ బట్టి ఈ నెక్, షోల్డర్ కలిపి ఈ మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసరికి స్మాల్ సైజ్ అయితే 2 ఇంచీలు, మీడియం అయితే 2.5, లార్జ్ అయితే 2.5, ఎక్సెల్ అయితే 2.5. ఇలా సైజెస్ బట్టి మనం నెక్కు, షోల్డర్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా హ్యాండ్ డౌన్ అంటారా ఏం లేదు. మనం నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే తీసుకుంటున్నామో అంటే ఇప్పుడు చూడండి నెక్, షోల్డర్ కలిపి అనమాట మనకి మార్కింగ్ 5 ఇంచెస్ ఉంది కదా! ఫోల్డింగ్ దగ్గర నుండి 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేస్తాం. అందులోనే మళ్ళీ మనం నెక్ అన్నది మార్కింగ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసుకున్నామనుకోండి, హ్యాండ్ డౌన్ అన్నది మనం 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చంక డౌన్ అనమాట. ఆర్మ్ డౌను 5.5 ఇంచీలు. ఇక్కడ చూడండి మీడియం సైజ్ దగ్గర 5.5 మార్క్ చేసాం కదా! ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనమాట.
నెక్, షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది సింపుల్‌గా అంతే. ఇక్కడ ఇంకేమీ లేదు. చూడండి ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ మీద మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. అండ్ అలానే రేపటి క్లాస్‌లో క్లాత్ మీద మార్కింగ్ చేస్తాను. ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, చూడండి ఇదొక క్లాత్ అనుకోండి. క్లాత్ లాగానే ఫీల్ అవ్వండి. సో, ఇక్కడ మనకి ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది. చూస్తున్నారు కదా! ఇది ఓపెన్ చేసేటప్పుడు, ఇది ఫోల్డ్ చేసేటప్పుడు. ఇలా మనం ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా ఒక ఫోల్డ్ చేశాం కదా! ఇప్పుడు చూడండి కింద వైపున ఇది మనకి పేపర్ కాబట్టి అంతా ఈక్వల్‌గా ఉంటుంది. బట్ అదే క్లాత్ అనుకోండి హెచ్చు తగ్గుల్లా ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువలా ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు మనం కింద వైపున ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని క్లాతులకి కూడా అంటే స్ట్రెయిట్‌గా ఉన్నా సరే ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేస్తాను. మనం ఎలాంటిదైనా సరే ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అంతా నీట్‌గా వస్తుంది. చాలా సింపుల్‌గా చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కొత్తగా చూస్తున్నా సరే ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు కింద వైపున ఒక లైన్ డ్రా చేశాం కదా! ఆ లైన్ మీదుగా కటింగ్ చేసుకోవాలి నీట్‌గా. ఇలా నీట్‌గా కట్ చేసుకున్నామంటే మనకి అంతా కూడా ఈక్వల్‌గా వస్తుందనమాట. సో, ఇలా కట్ చేసాం కదా! ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము ఏ సైజు అంటే ఏ బ్లౌజ్ అయితే ఏ బ్లౌజు ఆధారంగా మార్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్‌ని తీసుకోవాలి. ఇలా బ్లౌజ్‌ని తీసుకొని బ్యాక్ పార్ట్‌లో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌లో ఈ బ్లౌజ్ హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలనమాట. హైట్ చెక్ చేయడం కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వైపున డాట్స్ ఉన్నాయి కదా! అంతవరకు ఎంతొచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా 14 ఇంచీలయితే వచ్చింది. సో, 14 ఇంచీలకి గాను కింద వైపున, పై వైపున ఖర్చుతో కలిపి 15 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కింద వైపున ఒక హాఫ్ ఇంచు, పై వైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు పోతుంది కదా! సో, ఆ ఖర్చు పోగా ఎగ్జాక్ట్‌గా 14 ఇంచీలయితే వస్తుంది. సో, ఇప్పుడు అదే 15 ఇంచీలని మళ్ళీ కొంచెం డిస్టెన్స్‌లో ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్సే కాబట్టి నేను న్యూస్ పేపర్ మీద చెప్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరి ఈ కటింగ్స్ కూడా చార్ట్స్ మీద చెప్పాలంటే కుదరదు కదా! సో, అందుకని. సో, ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేస్తాము. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఇందాక మనం ఆల్రెడీ ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకున్నాం. ఈ బ్లౌజ్‌కైతే ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా! మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండి మనం హ్యాండ్ స్టిచ్ చేసాం కదా! స్టిచ్ పక్క నుండి ఒక జాయింట్‌లా ఉంటుందనమాట. ఆ జాయింట్ పక్క నుండి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 9 ఇంచీలు వచ్చింది కదా! ఇక్కడ చూడండి మీకు 9+1 ఇంచ్ అంటే 10 ఇంచెస్ అవుతుంది కదా! ఇక్కడ మనకి 10 ఇంచెస్ అన్నది చెస్ట్ లూజు. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుందన్నాను కదా! సో, చూడండి ఇక్కడ కరెక్ట్‌గా 10 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. చాలా సింపుల్ చూడండి. మనకి ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. సో, 10 ఇంచెస్ అవుతుంది కదా! 10 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను అంతే. ఇక్కడ ఈ కింద వైపున కూడా సేమ్ అంతే. 10 ఇంచెస్‌కి ఒక మార్కింగు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఈ మిడిల్‌లో కూడా అంతే. అంటే మనం లైన్స్ డ్రా చేసేటప్పుడు స్ట్రెయిట్‌గా రావడానికి ఉపయోగపడతాయన్నమాట ఈ మార్కింగ్‌లన్నీని. సో, ఇప్పుడు ఆ మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేస్తున్నాను అంతే. ఇక్కడ మీరు మార్కింగ్ కనిపించినా, కనిపించకపోయినా సరే నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే నేను లైన్స్ అవన్నీ ఎలా డ్రా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా! అండ్ ఈరోజు ఇదంతా విన్నారనుకోండి, రేపు క్లాత్ మీద కూడా చెప్తాననమాట. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. వీడియోకైతే ఒక లైక్ చేయండి. చాలా క్లియర్‌గా చెప్తున్నాను కదా! అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాను రాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇప్పుడు మనం ఇందాక చూడండి చెప్పాను కదా! ఏ సైజ్‌కి ఎంత తీసుకోవాలో అన్నది. ఇక్కడ ఇలా నోట్ చేసుకున్నాం కదా! ఇవన్నీ కూడా మీరు ఒక బుక్‌లో నోట్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారు. ఇందులో మనకి పెద్ద కన్‌ఫ్యూజ్ ఏమీ ఉండదు.
ఇక్కడ ఇందాకైతే నేను ఆర్మ్ లూజ్ అయితే రాయలేదు. సో, చూడండి మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఇక్కడ రాసేస్తున్నాను ఒకసారి. ఇది స్మాల్ సైజ్ అనమాట. 7 నుండి 8 మధ్యలో ఆర్మ్ లూజ్ ఉండేటప్పుడు, 8 నుండి 9 లోపల ఉన్నప్పుడు, 9 నుండి 10 మధ్యలో ఉన్నప్పుడు అండ్ 10 ప్లస్ అనమాట ఇది. సో, ఇలా సైజెస్ ఉన్నప్పుడు కదా ఇది. సో, ఇప్పుడు మనకి ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్. ఆర్మ్ లూజ్ వచ్చేసి కరెక్ట్‌గా 9 ఇంచీలు ఉంది కదా! సో, 9 ఇంచీలు అంటే మనం ఇక్కడ 5.7 ఇంచెస్ అయితే తీసుకోవాలి షోల్డరు. అండ్ నెక్ వచ్చేసరికి 2.5, హ్యాండ్ డౌన్ వచ్చేసి 6.5 ఇలా తీసుకోవాలి కదా! చూడండి మనం ఫస్ట్ అయితే నెక్, షోల్డర్ కలిపి తీసుకోవాలి. అదే 5.7 ఇంచెస్ అనమాట. 5.5 తర్వాత 2 గీతలు ఎక్స్ట్రా. గుర్తుపెట్టుకోండి 5.5 తర్వాత 2 గీతలు ఎక్స్ట్రా 5.7 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను. అండ్ అలానే ఇప్పుడు నెక్ వచ్చేసరికి 2.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఈ చంక డౌన్ అన్నది 6.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక ఎల్ షేప్‌లో వస్తుంది. అక్కడే కరువు తిరుగుతుందనమాట. మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! సో, అక్కడనమాట. ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి అలానే వస్తుంది. చూడండి ఇప్పుడు స్కేల్‌తో ఎల్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇదే 6.5 ఇంచీలు. ఇందాక మనం స్ట్రెయిట్‌గా పైనుండి కింద వైపుకి లైన్ డ్రా చేసాం కదా! అక్కడ కూడా మార్కింగ్ చేశాను. ఎందుకంటే షేప్ అన్నది ఒక్క పాయింట్ కూడా అటు ఇటు రాకుండా అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్‌తో అలా షేప్‌నైతే ఇచ్చేసాను అంతే. సో, ఇంతవరకు మనకొక క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం నడుమునైతే మార్కింగ్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా! 2 జాయింట్లు కూడా కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా 5 ఇంచీలు అయితే వచ్చింది. సో, నేను ఇక్కడ 6 ఇంచీలకైతే మార్కింగ్ చేస్తున్నాను. సో, చూసారు కదా! ఇలా 6 ఇంచీలకైతే మార్క్ చేశాను. అండ్ పై వైపున మనం నెక్ వచ్చేసరికి 2.5 ఇంచీలు మార్క్ చేసాం కదా! ఇక్కడ 6 ఇంచీలు హైట్ దగ్గర మనం 3 ఇంచీలకైతే మార్క్ చేసుకోవాలి. పైన ఎంతైతే మార్క్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు కిందన మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పెట్టుకొని. ఎందుకంటే అప్పుడే మనకి రౌండ్ అన్నది పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. రౌండ్ పర్ఫెక్ట్‌గా తిరిగితే బ్లౌజ్ ఫినిషింగ్ అదంతా కూడా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు పై మార్కింగ్ ఉంది కదా! సో, ఇలా స్కేల్‌ని పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ 2 స్కేల్స్ మనకి మెయిన్ అసలు చాలా మెయిను. చాలా బాగా ఉపయోగపడతాయి. సో, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం స్టార్టింగ్‌లో ఈ 2 స్కేల్స్ కొనుక్కోండి కంపల్సరీ. సో, ఇప్పుడు మార్కింగ్‌తో ఒక లైన్ అయితే డ్రా చేసేసాను అంతే. మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి నెక్ రౌండ్ తిరిగే చోట పైనుండి ఒక పావు ఇంచ్ అట్లా కిందకి మార్క్ చేసుకోండి. షోల్డర్ వైపుకి అలా పైకే ఉంచేయండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కింద వైపున ఇటు సైడ్ నెక్ వైపు ఎందుకు మార్క్ చేశానంటే పావించి కిందకి మనకి షోల్డర్ అది జారిపోకుండా ఉంటుంది అంతే. అండ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు మార్క్ చేశాను కదా! అది ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్‌గా సరిపోయిందో లేదో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్‌గా నాకు 9 ఇంచీలు అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. సో, ఇప్పుడు మనం బ్లౌజ్ అంతా మార్కింగ్ చేసేసాం కదా! ఇప్పుడు కింద వైపున మనం డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్‌లో డాట్స్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ డాట్స్ కోసం అనమాట. టేప్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టి హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనమాట. ఇటు ఒక హాఫ్ ఇంచు, అటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. అండ్ హైట్ ఎలా తీసుకోవాలంటే టోటల్ హైట్‌లో 4వ భాగం తీసుకుంటే సరిపోతుంది. అందుకోసం టేప్‌ని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి 4వ భాగం ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నాకు పావు తక్కువ 4 ఇంచీలు అయితే వచ్చిందనమాట. అంతే. ఈ హైట్‌న మనం డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క పాయింట్ కూడా అసలు ఎక్కడ ఏ పాయింట్‌ని వదలకుండా ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు ఇంకా ఏమైనా ఎక్కడైనా అర్థం కాకపోయినా సరే మొహమాట పడకుండా అడగండి. అండ్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో సేమ్ అదే లైన్స్ మీద కటింగ్ చేసుకోవడమే అంతే. సో, ఇక్కడ నా హ్యాండ్ అడ్డొస్తుందనమాట మీకు నెక్ కటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే
హ్యాండ్ తిప్పాలన్నమాట. మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్‌ని ఎప్పుడూ కదపకూడదు. మనమే కదలాలి తప్పించి క్లాత్ అస్సలు కదపకూడదు. ఇది పేపర్ కాబట్టి పర్వాలేదు. అయినా సరే నేర్చుకున్నప్పుడు పేపర్ అయినా మూవ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయండి. సో, ఈ సైడ్‌ని కూడా కటింగ్ చేసేస్తున్నాను అంతే. మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. పేపర్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్. సో, చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి మీకు. సో, ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా ఎలా వచ్చిందో ఫినిషింగ్ అదిని. కటింగ్‌లోని కూడా తెలుస్తుంది మనకి ఫినిషింగ్ అది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.